తాను ముస్లింలకు వ్యతిరేకం కాదని కేవలం ఎంఐఎం విధానాలనే వ్యతిరేకిస్తున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, మోదీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కులమతాలకు అతీతంగా ముస్లింలందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. నగర మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని ముస్లిం సోదరులు ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. అని చెప్పి ముస్లింలందరూ భావిస్తారు కాబట్టి ఇలా ఎంఏం పార్టీని ఓడగొట్టడానికే ముస్లిం ఇలా మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం అక్క. మోడీ గారే ఇస్తారు కదా, అందరికి ఇస్తుండా కేవలం హిందువులకు ఇస్తుండా? బియ్యము ముస్లింలకు ఇస్తాడు, క్రైస్తవులకు ఇస్తాడు, హిందువులకు ఇస్తాడు. ఈ రోడ్ వేసినాం, ఈ రోడ్డు ముస్లింలకు వేసిండా హిందువులకే వేసిండా? ఈ రోడ్డు మీద ముస్లింలు పోతారు, క్రైస్తవులు పోతారు, హిందువులు పోతారు. బాత్రూమ్లు కట్టించిండు మోడీ గారు, అన్ని మతాలు కట్టించిండు, అన్ని మతాలు కట్టించిండు ఇవాళ. కాబట్టి ఈ మతం ఆ మతం కాకుండా అందరినీ సమానంగా చూడని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ ఎంఐఎం పార్టీలు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇలా మేము మీ ముందుకు వచ్చినాం. ఇలా అందరూ ఒక్కది కొట్టారు. ఇలా అందరు తిరిగేస్తున్నాక నేను అందరు తిరిగినా కూడా అందరు ఒక్కదికి అంటున్నారు. మేము ఈసారి పైసలకు అమ్ముడువం, మభ్య మాటలు నమ్మం, మోసపూరితమైన మాటలు నమ్మం. మేము 100% సార్ పువ్వు గుర్తు కేస్తామని చెప్పి ఇలా అందరూ అనుకుంటారు. కాబట్టి ఇలా ధైర్యంగా చూస్తాక